నిన్న ముఖ్యమంత్రి మీడియా సమావేశంలో మాట్లాడుతూ విపక్షం ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను అడుగడుగున అడ్డుకుంటున్నదని, ప్రాజెక్టుల విషయాన్ని ప్రస్తావిస్తూ కేసులు, మిగతా సంక్షేమ పథకాలను కూడా ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడెప్పుడు ఏమేం చేసిందో అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు. ఇవాళ జానారెడ్డి మాట్లాడుతూ దాన్ని కౌంటర్ వేసింది. అది మరి ఏంటంటే ఎవరి ఆర్గ్యుమెంట్ వాళ్ళకు ఇందులో ఏది వాస్తవం, దీనిపైన మనం చర్చ చేద్దాం. చర్చలో పాల్గొనేందుకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ మల్లురావి గారు, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కన్నె ప్రభాకర్ గారు ఇద్దరికి నమస్కారం అండి. నమస్కారం మల్లురావి గారు. ముఖ్యమంత్రి నిన్న మాట్లాడుతూ ఆయన కొన్ని అంశాలను ప్రస్తావించిండు. ప్రభుత్వం ప్రాజెక్టులు నిర్మాణం చేస్తున్నది, దానికంటే కూడా కాంగ్రెస్ తెలంగాణకు ఒక విలన్ అన్నాడు ఆయన. పిశాచి తర్వాత విలను అంటే ముందు నేను మాట్లాడేది ఏంటంటే, మన రాష్ట్ర ముఖ్యమంత్రి మన రాష్ట్ర ప్రజలకి ఒక కుటుంబంలో తండ్రి ఎలాగో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా ఆ రకంగా ఎన్నుకోబడ్డ ఒక పెద్ద నాయకుడు 5 సంవత్సరాల కోసం ఆయన మాట్లాడేటప్పుడు మరి ఆ రాష్ట్రంలో ఉన్న ప్రజలే కాకుండా వేరే రాష్ట్రాల ప్రజలు కూడా చూస్తున్నారు. ముఖ్యంగా తెలుగు తెలిసినటువంటి వాళ్ళు ఇదంతా చూస్తుండేటటువంటి పరిస్థితుల్లో మీరు మాట్లాడేటటువంటి విధానం ఒక ముఖ్యమంత్రిగా ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా మాట్లాడినట్టు కాకుండా టీఆర్ఎస్ భవన్లో కూర్చుని టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఏ రకంగా ఎన్నికలప్పుడు ఇతర పార్టీల గురించి మాట్లాడినట్టుగా ప్రగతి భవన్లో కూర్చొని మొత్తం ఒక వ్యక్తి మాట్లాడేటప్పుడు దానికి ఒక కనెక్టివిటీ ఉండాలి. మీరేం చేశారు? తెలంగాణ ఇచ్చే దాంట్లో సోనియా గాంధీ గారు చాలా ప్రముఖమైన పాత్ర వహించారు. ఆమె కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆమె తల్లి లాంటిది అని చెప్పి ఆమెను పొగిడి వచ్చే విషయంలో ఒక్కడ కాకుండా సకుటుంబ సమేతంగా పోయి ఆమెతో ఫోటో దిగి ఆయనతో కలిసి వచ్చారు. దానికి ఏమీ మేము అభ్యంతరం చెప్పలే. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉండబట్టే ఆమె కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్ పెట్టి కాంగ్రెస్ వర్కింగ్ పార్టీలో సభ్యులందరినీ ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాలని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు విలన్ అని అంటున్నావు. ఇప్పుడు నిన్ననేమో తల్లి లాంటిది అన్నావు, ఇవాళ ఇది అంటున్నావు. ఇది కాకుండా ఇంకొక మాట ఇదే సందర్భంలో మీరా కుమార్ గారా గీరా కుమార్ గారా ఆమెదో ఉండే అంటే మీరా కుమార్ గారితోనే నువ్వు ఒక తోటి క్యాబినెట్ మినిస్టర్గా పనిచేశావు. ఆమెమో సోషల్ జస్టిస్, మీరు లా మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఇద్దరు ఒకటే క్యాబినెట్లో పనిచేశారు. అది కాకుండా మీరు ఎంపీగా ఉన్నప్పుడు ఆమె స్పీకర్గా పనిచేసింది. మొత్తం 542-45కి ఆమె స్పీకర్, దాంట్లో మీరు ఒకరు. ఆమెను మీకు తెలియదని కాదు, లేక ఆమె ఎవరో మర్చిపోయే అవకాశం కూడా లేదు. మీ మాటలో ఏం తెలుస్తుందంటే ఈ మీరా కుమారి పెద్ద మీరా కుమారా ఏమేంటి ఇక్కడ ఏమని మేము గుర్తించాల్సిన గౌరవించాల్సిన అవసరం లేదనే విధంగా ఆమెని తక్కువ చేసి మాట్లాడినట్టుగా మాట్లాడటం మీ యొక్క స్థాయిని, ముఖ్యమంత్రి స్థాయిని తగ్గిస్తుంది. నేనేమంటున్నాను, మీరు వ్యక్తిగా ఎన్నైనా మాట్లాడండి, అంతేగాని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి మీరు మాట్లాడేటప్పుడు ఆ ముఖ్యమంత్రి పదవికి ఒక గౌరవం ఉంటుంది. ఆ ముఖ్యమంత్రి మీద ఎన్నో ఆశలు ఉంటాయి. ఎంతో మన రాష్ట్ర మొత్తానికి సంబంధించిన ఎన్నో విషయాలు వారి ద్వారా పనులు జరుగుతాయి. రేపేదైనా పని కావాలంటే కేంద్రంలో మీరు అక్కడ ఆ స్థాయిలో ఉన్న నాయకులతో మాట్లాడే విధానం మీద మన రాష్ట్రానికి రావాల్సినవన్నీ వస్తాయి. దీంట్లో ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీ విలన్ అంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినప్పుడు విలన్ కదా, నిన్న మొన్ననే కదా ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ పిశాచా ఎందుకు? నేరెళ్ళ అదేమి నేరెళ్లలోనో ఎక్కడో ఆ సిరిసిల్లలో జరిగిన ఒక సంఘటన, దానివల్ల 3rd డిగ్రీ జరిగి వాళ్ళ ప్రజలందరికీ ఆ శిక్ష అనుభవించి బయటకు వచ్చిన తర్వాత సంసారం చేయడానికి వీలు లేకుండా, మళ్ళీ పని చేయడానికి వీలు లేకుండా ఉన్నారు. కాబట్టి దానికి బాధ్యులైన మన మీద పోలీస్ ఆఫీసర్స్ మీద చర్య తీసుకోవాలని చెప్తే మీరు దీని మీద మాట్లాడకుండా మీరు ఊరికే అది కూడా ఏంటి వనిన్నాలా, అది ప్రగతి భవన్ అంటే అదే సెక్రటేరియట్, అదే రెసిడెన్స్ అన్ని చేస్తున్నారు. అదే టీఆర్ఎస్ భవన్ కూడా అదేనా? మేము ముఖ్యమంత్రి గారు సోయిలో ఉండి మాట్లాడితే ఈ రకంగా చేసేవాడు కాదు. అందువల్ల దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదంటున్నాను. నేనేమంటున్నానంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడినటువంటి విషయాలు, ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఒక పెద్ద మనిషిగా ఓ తండ్రిలాగానే ఆలోచన చేస్తూ మాట్లాడినాడు. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, ఈ రాష్ట్రం ఏర్పడి కొత్త రాష్ట్రంలో
టీఆర్ఎస్ పార్టీ కొత్తగా అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు మాత్రమే అవుతుంది. ఈ 3 సంవత్సరాల పరిణామ క్రమంలో 3 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి వ్యవహారంలో ఒకసారి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గురించి, కాంగ్రెస్ పార్టీ వైఖరి గురించి ఆలోచిస్తే నిజానికి ముఖ్యమంత్రిగా ఉండి మాట్లాడాల్సినటువంటి కేసీఆర్ గారు ఎంత మాట్లాడాలనో అంతే మాట్లాడారు. నిజానికి ఎందుకు ఆ మాట నేను స్పెసిఫిక్గా చెప్తున్నానంటే, ఎక్కడనైనా బాధ్యతగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిందా? మేము వీఆర్ నాట్ డిస్ప్యూటింగ్ సోనియా గాంధీ అది. ఎందుకంటే సోనియా గాంధీ గారికి కుటుంబంతో సహా కలిసిండ్రు, పత్రికల్లో వచ్చింది, కొత్తగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. సాక్షాత్తు అసెంబ్లీలో కూడా సోనియా గాంధీ గారిని డెఫినెట్గా తెలంగాణ అంశం వచ్చినప్పుడు సోనియా గాంధీ గారిని మర్చిపోవాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి మాట మాట్లాడడం జరిగింది. కానీ యాజ్ ఏ కాంగ్రెస్ పార్టీగా 2014 వరకు ఒక కాంగ్రెస్ పార్టీ, 2014 తర్వాత ఈ 3 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో జరుగుతున్న తీరులో వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు ఏమిటి అన్నటువంటి మాట అన్నప్పుడు నిజానికి ఎవరికైనా పెయిన్ ఉంటుంది సంగప. నిజంగా బుచ్చన్న ఎందుకు అంటున్నంటే, బుచ్చన్న నిన్న హైకోర్టు ఒక ఆర్డర్ ఇస్తుంది. జరిగింది ఏంది, కాంట్రాక్ట్ ఉద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళు, హెల్పర్ల స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు, పాపం స్తంభాలు ఎక్కినటువంటి వాళ్ళు, అనేక సందర్భాల్లో విద్యుద్ఘాతానికి మరణించినటువంటి వాళ్ళు, అనేక కుటుంబాలు ఇవాళ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉన్నాయి. ఒక కాంట్రాక్టర్ కింద పనిచేస్తూ ఉన్నాయి. ఆ కాంట్రాక్టరు 10% 20% తీసుకొని తద్వారా వీళ్ళకు వచ్చేటువంటి ఆయన జోబులకు పోతున్నటువంటి ఉద్దేశంతో అన్ని సంఘాల వాళ్ళు ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళు. దాంతోపాటు వాళ్ళకి ఇంకా గొప్పతనం ఏంటంటే, తెలంగాణ వచ్చిన తర్వాత సోమరిపోతులాగా లేరు వాళ్ళు. తెలంగాణ వచ్చిన తర్వాత సర్ప్లస్ పవర్ స్టేట్ చేసి ఇవాళ కొన్ని జిల్లాల్లో అయితే మాకు 24 గంటల కరెంటు వద్దు అనేటువంటి పరిస్థితి చేసినటువంటి కింది స్థాయి ఉద్యోగులైనటువంటి విద్యుత్ ఉద్యోగులని వాళ్ళకి కాంట్రాక్టు రెగ్యులరైజ్ చేయొద్దు అనేటువంటి కోర్టుకు పోవటము. ఒక్క ఈ విద్యుత్ ఉద్యోగులే కాకుండా దాదాపు 195 పిల్స్ వేసినారు. 195 కేసులు ఈ రాష్ట్రంలో జరిగేటువంటి అభివృద్ధి పైన కేసులు వేస్తే ఎవరికి పెయిన్ కాదు బుచ్చన్న, ఎవరు బాధపడరు. నిజానికి మల్లన్న సాగర్ మీదనే వేసినటువంటి కేసులను ఒకసారి బయట తీసుకుంటే దాదాపు 100 పైన ఉన్నటువంటి కేసులు, కాళేశ్వరం మొత్తం కలుపుకుంటే. ఇటువంటి అంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి విషయంలో, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రీడిజైనింగ్ విషయంలో, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాల విషయంలో, ఈ రాష్ట్రంలో కొత్తగా కన్స్ట్రక్ట్ కావాల్సినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీ విషయంలో ప్రతి దాంట్లో మీరు కోర్టుకు వెళ్ళి కోర్టులో ఎక్కడో దగ్గర లొసుగుని ఆశ్రయించి తద్వారా మీరు తీసుకొచ్చి రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారనేటువంటి బాధతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెయిన్ఫుల్గా మాట్లాడినారు. నిన్న జస్ట్ పెయిన్ఫుల్ అంటా నేను ముఖ్యమంత్రిగా బాధ్యతగా చూసుకుంటూనే పెయిన్ తోటి నేను ఒకవైపు ఈ రాష్ట్రం ఈ విధంగా జరగాల్సింది, నవ్వినోన్ ముందు జారిపడవద్దు, ఒక ఫెయిల్యూర్ స్టేట్గా ఇది మిగిలిపోవద్దు. పక్క రాష్ట్రాల్లో రీసెంట్గా అంటే 13 సంవత్సరాల క్రితం ఏవైతే రాష్ట్రాలుగా ఏర్పడ్డటువంటి జార్ఖండ్, ఛత్తీస్గఢ్ లాంటివి ఉన్నాయో అవి ఈనాటి వరకు ఒక స్థితి రాలేదు. కానీ ఒక 3 సంవత్సరాలనే ఒక సమర్థవంతమైనటువంటి పాలన, ఒక మంచి నిర్దిష్టమైనటువంటి ఒక ఐడియాలజీ తోటి సుస్థిరంగా పోతున్నటువంటి ఈ ప్రభుత్వం మీద ప్రతిరోజు కోర్టులను ఆశ్రయించి గందరగోళం చేస్తే కోర్టులకు వెళ్తున్నది తాము కాదు అని కాంగ్రెస్ వాళ్ళు. నేను ఏమంటున్నానంటే, కోర్టులకు వెళ్తుంది ఎవరో మేము చాలా స్పెసిఫిక్గా పేర్లతో సహా చెప్పినాం. ఒక్కసారి కాదు 50 సార్లు చెప్పి ఉన్నాం. రచనారెడ్డి ఎవరు అడ్వకేటు లోకమంతా తెలుసు, మహేందర్ రెడ్డి గారు ఎవరు సిరిసిల్ల నియోజకవర్గానికి సంబంధించినటువంటి అడ్వకేటు. ఈ విధంగా ఒక్కరు కాదు, చాలా స్పష్టంగా నాగం జనార్దన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నాయకుడు. ఇట్లా మేము పేర్లతో ఇప్పుడు బీజేపీ నాయకుడు, సరే గతంలో తెలుగుదేశం. ఈ విధంగా కోర్టులకు వెళ్తున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో పేర్లే చెప్తున్నాం. మేమేమి ఇక్కడ హైడ్ చేసి ఊరికనే బట్టగాల్సి మీదేసే ప్రయత్నం దిగ్విజయ్ సింగ్ లాగా, జయరాం రమేష్ లాగా మేము చేయటం లేదు. మేము స్పష్టంగా ఇది మీరు చేస్తూ ఉన్నారు, వీళ్ళు ఇందులో పాల్గొని ఉన్నారు, వీళ్ళు కోర్టులో పిలిచేసినారు అని. అటువంటి సందర్భంలో మాత్రమే ఈ రాష్ట్రం మంచిగా ఉండాలని, ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని, నష్టపోయినటువంటి తెలంగాణ ప్రజలు లాభాల్లో ఉండాలన్నటువంటి ఏకైక బాధతో మాట్లాడినట్టు తప్ప కాంగ్రెస్ పార్టీని పిశాచి అనడానికి ఒకే ఒక కారణం 3 సంవత్సరాలుగా వాళ్ళు వ్యవహరిస్తున్న తీరుకే తప్ప ఇచ్చిన తెలంగాణని వాళ్ళు ఇచ్చిండ్రు కాబట్టి జీవితకాలం దేవత అనే ఏది చాలా గొప్పది అనే పరిస్థితుల్లో లేదు. నువ్వు ఇచ్చుండవచ్చు, ఆ గౌరవం మీద ఉండి మేము మా యాజ్ ఏ పార్టీగా నిర్ణయించుకున్న తెలంగాణ వచ్చున్నది, దానికి సహకరించాలని దిశపెట్టేసి మొదటి సెషన్లోనే అడ్డగోలుగా పేపర్లు చింపేసి బయటికి పోయినటువంటి కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు గౌరవంగా 2 విషయాలు. ఒకటి ముఖ్యమంత్రి నిన్న తీవ్రమైన బాధతో ఆయన మాట్లాడిన మాట. నాకు ముఖ్యమంత్రి సంగతి ఏమో కానీ
కన్నె ప్రభాకర్ గారు ప్రజా ఉద్యమాల ద్వారా ప్రజల కోసం పనిచేసి వచ్చినటువంటి వ్యక్తిగా గౌరవం ఉంది కాబట్టి వారు చెప్పేవన్నీ విన్నాను. వారు అదే గౌరవంతో నేను చెప్పే కూడా వినాలి, మధ్యలో అడ్డు రాకుండా. ఎందుకంటే నేను ఊరికనే ఎవరి మీద ఆరోపణలు చేయటం లేదు. ఇక్కడ ముఖ్యంగా చదువుకొని ఎమ్మెల్సీగా వచ్చినటువంటి వ్యక్తి, కోర్టు అంటే ఏంటి, తెలుగులో న్యాయస్థానం. న్యాయం జరగకపోతే ఈ ప్రతి పౌరుడు ప్రతి పార్టీ ఆ న్యాయస్థానానికి పోతే న్యాయం జరిగింది. ఆ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ప్రధానమంత్రికి వ్యతిరేకమైన, ముఖ్యమంత్రికి వ్యతిరేకమైన, మంత్రులకు వ్యతిరేకమైన అనుసరించాల్సిన కేసుల వెనుక మీరున్నారా లేదా? మీకు ఒకటే నేను ఒకటి చెప్తున్నాను, ఒకటి ఆలోచించండి. ఈ తప్పులు తడుకలాగా మాట్లాడేటటువంటి ఈ ప్రభుత్వాన్ని మనం సరైన దారిలో పెట్టడానికి కాంగ్రెస్ ఉంటుంది, మామూలు పౌరులు కూడా ఉంటారు. మేము ఒకటి చెప్తున్నాం, 123 జీవో. ఆ 123 జీవో వల్ల రైతులకు నష్టం జరుగుతుంది. రేట్లు పెంచమంటే కుదరటం లేదు. వ్యక్తులుగా ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులుగా ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి 2013 చట్టాన్ని మీరు అడాప్ట్ చేసుకొని దాని ప్రకారం చేయాలని ఒక పోరాటం, కోర్టులో కేసులు కూడా వేసాం. అది 123 జీవోని కొట్టేశారు కదా. తర్వాత 2013 మీరు అడాప్ట్ చేసుకున్నారు కదా. దానివల్ల రైతులకు లాభం జరుగుతుందా లేదా? లాభం జరిగేటటువంటి దానికోసం ప్రతిపక్షంగా మేము చేయాల్సినటువంటి పని కోర్టుకు అవసరం అయితే పోయాము. ఇంకో చిన్న ఉదాహరణ చెప్తాను. ఇవాళ ఉదండాపూర్ అని ఒక రిజర్వాయర్ని మా జడ్చర్ల పక్కన కడుతున్నారు. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల కింద వస్తుంది. ఆ కట్టేటప్పుడు 2 ఊళ్ళు పూర్తి మునిగిపోతున్నాయి. 6,000 ఎకరాలు అక్కడ తీసుకుంటున్నారు. వాళ్ళంతా అడిగే దాని మీద నేను ప్రతిపక్ష పార్టీగా వాళ్ళందరినీ కలిసి ఎంఆర్ఓని, ఆర్డీఓని, తర్వాత కలెక్టర్ని కలవటం, వాళ్ళు చెప్పేదంతా చెప్పారు. తర్వాత స్థానిక మినిస్టర్ని కూడా కలిస్తే ఇక్కడ 5 నుంచి 6 లక్షల వరకు మాత్రమే ఇవ్వటానికి మాకు అనుమతి ఉంది, మేము అంతవరకు ఇస్తాం, మీ భూములు తీసుకుంటామని భూములకు వస్తున్నారు. ఆ సందర్భంలో జనం అంతా ఏమనుకుంటున్నారు, నేను అనుకున్నదే వాళ్ళు అనుకున్నారు. ముఖ్యమంత్రిని కలిస్తే దీని మీద ఫైనల్ డెసిషన్ ఆయన చెప్తాడు. ఒకవేళ పెంచాలంటే ఎందుకు పెంచుతాడని అనుకుంటున్నారు? ఆయన కాన్స్టిట్యున్సీలో మొన్న 12 లక్షలు ఇచ్చాడు. ఇది కూడా ఇస్తాడని, మాకు కూడా 15-20 లక్షలు ఇవ్వాలని, పక్కనే మాకు సెజ్లో 50 లక్షలకి గవర్నమెంటే అమ్ముతుందని ఒక రిప్రజెంటేషన్ తయారు చేసి అందరు సంతకాలు తీసుకొని 15 రోజులకు మేము ఒక లెటర్ రాసాం. 10 మంది రిప్రజెంటేటివ్స్ రైతులు మేము వచ్చి కలుస్తాము, మేము ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదు, రైతులు కూడా వ్యతిరేకం కాదు, మీరు ఫైనల్ హీరింగ్ చేయండి, మీ హీరింగ్లో ఫైనల్గా ఏం చెప్తారో చూసి మేము ముందుకు పోతా ఉంటే మాకు 20 రోజుల వరకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు, రైతులు ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఇప్పుడు రైతులను విడదీసి వాళ్ళ మీద పోలీసులు, రెవెన్యూ వాళ్ళు వచ్చి గొడవ చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళకి వేరే మార్గం ఉందా? ఎందుకు కోర్టుకు పోతారు? మీరు విషయం చెప్పలేదు, మీ విషయం చెప్పలేదు. మీరు అన్నారు కాంగ్రెస్ పార్టీ పౌరులు సెట్ చేయడానికి పౌరుల వెనుక మీరున్నారా? మీరు కేసులు ఇప్పుడు ఇదొక్కటే స్టోరీ అంతా చెప్పి దాని కథ చివర చెప్పాలి కదా. ఇప్పుడు ఈ స్థితిలో ఆ గ్రామంలో ఉన్న ప్రజలు కోర్టుకు పోయే పరిస్థితిని ఎవరు కల్పించారు? ముఖ్యమంత్రి గారు కలిసి వాళ్ళ సమాధానం పరిచి 1-2 సార్లు మాట్లాడి అప్పుడు పోకుండా చేయటాల్సిన బాధ్యత మా మీద కూడా ఉంది, వాళ్ళ మీద కూడా ఉంది. కానీ మీరు అసలు కలవకపోతే మరి న్యాయస్థానానికి పోకుండా మరి నువ్వేమో న్యాయం చేయవు. మీరు కలవటం లేదు. మీరు న్యాయస్థానానికి పోక ఎక్కడ పోవాలా? ఈ రకంగా 29 జిల్లా రాష్ట్రాల్లో మన రాష్ట్రంలోనే ఇన్ని కేసులు కోర్టులో పడ్డాయంటే దిస్ ఈజ్ ఎ ఫెయిల్యూర్ ఆఫ్ ది గవర్నమెంట్. మీరు తప్పుల తడగ్గా జీవోలు తీస్తున్నారు కాబట్టి అసలు కోర్టులో కేసు పడాలంటే ప్రైమా ఫేషియా విను, మీరు 2-3 ప్రశ్నలు ఇస్తారు. అసలు ఆ పిల్లు ఒప్పుకోవాలంటే దాంట్లో ప్రైమా ఫేషియా కేసు ఉంటేనే కదా. న్యాయం జరగదంటేనే ఎందులో కొట్టేశారు. 38-39 కేసులు కొట్టేశారు. ఎందుకు కొట్టేశారు? బుచ్చన్న, ఈ కోర్టులు అంటే, ఈ వ్యవస్థ అంటే తప్పకుండా న్యాయస్థానాలపైన మాకు గౌరవం ఉన్నది. కానీ ఈ ఉమ్మడి హైకోర్టు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి దాంట్లో సరే ఎవరికి ఏ పద్ధతిలో కొంత రిలాక్స్ వస్తుంది అనేటువంటిది నేను ఇప్పుడు ఆ చర్చలోకి పోను, నేను డిస్ప్యూట్ చేయను. కానీ నేను దయచేసి నేను చేయట్లేదు అంటున్నా. నేను డిస్ప్యూట్ చేయలేదు.
ఎందుకంటే when you are suspecting the మల్లురావు గారు రైజ్ చేసిన క్వశ్చన్స్ కు హైకోర్టు ప్రభాకర్ గారు సమాధానం. ప్రభాకర్ గారు ఇందాక మీరు 4-5 ప్రశ్నలు వేసిండ్రు. బుచ్చన్న, మొదటిగా రవి గారు చెప్పినట్టుగా 123 జీవో మొత్తం కొట్టివేయబడలేదు, 2013ని అమలు చేయమని చెప్పలేదు. మొదటిగా రవి గారికి తెలియాల్సిన విషయం అది. 123 జీవోని స్మాల్ అమైండ్మెంట్ చేసి మళ్ళీ ఉభయ సభల్లో సవరణలు చేసి మేము పంపిస్తే వాళ్ళు సాటిస్ఫై అయ్యి అది చేసినారు. 123 జీవోకి సంబంధించినటువంటిది మేము చట్టసభలో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాట చెప్తున్నాను. ఒకటి. రెండోది వినండి, 2013 కాదు, నువ్వు అది కాదన్నా, నేను చెప్తా, ఇది తప్పు చెప్తున్నావు. మీరు 123 అమెండ్మెంట్ కాదు, 2013 చట్టాన్ని మీ ప్రభుత్వం అడాప్ట్ చేసుకొని కొన్ని బెటర్మెంట్స్ దానికి యాడ్ చేసి జియో నెంబర్ 14 15 చేసి అక్కడ పంపిస్తే దాన్ని కొన్ని సవరణలు చేశారు. మొత్తం చేశారంటే వాళ్ళు మీరు అడాప్ట్ చేసుకున్నారు. దాంట్లో ఒక ప్రొవిజన్ ఏమంటే 2013లో ఒక ప్రొవిజన్ ఏముందంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా 2013 చట్టాన్ని అడాప్ట్ చేసుకుని దాన్నైనా చేసుకోవచ్చు, దానికంటే బెటర్. 123ని మొత్తం కొట్టివేయలేదు, పేపర్ లో ఉంది చూపి. నేనేమంటున్నానంటే 123ని దాని 123 ప్రకారం భూములు సేకరించకూడదని కోర్టు ఆర్డర్ కాబట్టి ఎందుకు వద్దన్నారో దాన్ని సరిచేసి ఏమంటున్నామంటే హైకోర్టు చెప్పినటువంటి విషయాన్ని సరిచేసి కేంద్రానికి పంపిస్తే దాన్ని అమలు చేస్తూ ఇవాళ భూసేకరణ జరుగుతా ఉంది. ఒకటైతే రెండవది డెఫినెట్ గా క్లారిటీ ఏంటంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కన్సెంట్ దేనికి రావాలంటే ఇది 2013ని ఏ రాష్ట్రం అయినా అడాప్ట్ చేసుకుంటే దాన్ని బెటర్మెంట్ గా చేస్తే అది కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే అది ప్రెసిడెంట్ గారు డిస్ప్యూట్ చేయట్లేదు రవి గారు. వేరే 2013 మేము కొట్టేసినామని చెప్పేసి అంటలేదు నేను, అది మొత్తం రద్దు చేసామని మాట్లాడతలేదు, మేము ఇంప్లిమెంట్ చేయకుండా ఆపుతున్నామని అనటం లేదు. రెండో విషయం ఏం మాట్లాడుతున్నానంటే ఇవాళ మీరు కోర్టులకు వెళ్ళినటువంటి వాళ్ళు మీరు ఏమంటున్నారంటే ఉద్దండాపూర్కు సంబంధించినటువంటి విషయాన్ని ప్రస్తావించినారు. గుడ్. మీరేదో మీ ఒక్క ఉదాహరణను తీసుకొచ్చి ముఖ్యమంత్రి ప్రపంచానికే కలవడం లేదు అనేటువంటి ఆపాదించారు. ఒక మాట రవి గారు, మీరు నన్ను ఏమన్నారంటే కర్ణె ప్రభాకర్ గారు మధ్యలో రారని నేను కోరుకుంటున్నాను. నిజాన్ని కూడా నా జీవితంలో ఇప్పుడు రాను కాబట్టి ఇప్పుడు కూడా రాకండి. అందుకే ఏమంటున్నానంటే నాతో నా సమాధానంతో మీరు సాటిస్ఫై కాకపోతే మీకు పెన్ ఉంది, పేపర్ ఉంది, మంచి రాసుకొని మళ్ళీ సమాధానం చెప్పండి. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఉద్దండాపూర్కు సంబంధించినటువంటి సమస్యని ఇది ప్రపంచ సమస్యగా చూపించి మొత్తం తెలంగాణ 3,50,00,000 మందికి సంబంధించిన సమస్యగా చూపించి మేము కోర్టుకు వెళ్తున్నామని జస్టిఫై చేసుకుంటే సరైనది కాదు అని చెప్తూ నేను అడుగుతున్నాను మిమ్మల్ని, ఇవాళ హుస్సేన్ సాగర్ సుందరీకరణ కావచ్చు, హుస్సేన్ సాగర్ ప్రక్షాళనకు సంబంధించి ఎవరు కోర్టుకు పోయినరు, ఎవరన్నా ప్రజలు వచ్చి కోర్టు బౌండరీ అని చెప్పేసి మేము మీ దగ్గరకు వచ్చి అడిగినరా? ప్రజలు వచ్చి ముఖ్యమంత్రి గారిని అడిగితే సమయం ఇవ్వకపోతే ప్రక్షాళన చేయొద్దు అని చెప్పేసి కోర్టుకు పోయినరా? అదేవిధంగా సచివాలయం సంబంధించినటువంటి సచివాలయం కడతాము అని అంటే సచివాలయం కట్టొద్దు అని ప్రజలందరూ వచ్చి ధర్నాలు చేసి ఒక మాట వినండి, నేనేమంటున్నా అంటే నేనేమంటున్నా నువ్వు మొత్తం ఇండియా గురించి చెప్తే అయిపోద్ది కాదు రవి గారు. నేనేమంటున్నానంటే ఇవాళ మీరు మల్లన్న సాగర్ సంబంధించిన విషయం కూడా నేను బుచ్చన్న స్పష్టంగా చెప్పాలనుకున్నాను. ఒక మాట, 16,000 ఎకరాలు అక్వేషన్ అవసరం ఉంటే, ల్యాండ్ అక్వేషన్ అవసరం ఉంటే 14,900 చేంజ్ ఆల్రెడీ ల్యాండ్ అక్వేషన్ అయిపోయింది బుచ్చన్న. దానికి తోడు ఇంకో మాట చెప్తా, కొండపోచమ్మకు సంబంధించినటువంటి దాంట్లో కూడా కేవలం 200 ఎకరాలు మాత్రమే మిగిలి ఉన్నది. ఇవాళ మేము బాధతో ఆర్ద్రతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఏమిటి అంటే, అయ్యా మొత్తం లోకమంతా కూడా దాని కింద 3 గ్రామాలకు సంబంధించిన ప్రజలు నష్టపోతున్నా మేము భావి తరాలకు ఉపయోగపడతామని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళు చేస్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మీరు అక్కడికి వెళ్ళి ఇవాళ ఎక్కడ ఎక్కడ మన మల్లన్న సాగర్ పరిధిలో ఉన్నటువంటి ఒక గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళని
ఫోన్లు చేసి వివిధ రకాలుగా వాళ్ళని వేధించి మీరు ఎట్టి పరిస్థితులు ఇవ్వకండి అని వాళ్ళకి చెప్తారు. కొండపోచమ్మ దగ్గరనేమో 200 ఎకరాలు ఎవరు ఉన్నాయి అని అంటే కాంగ్రెస్ సంబంధించిన ఎంపీపీ, కాంగ్రెస్ సంబంధించిన సర్పంచ్, వీళ్ళు ఇవ్వకుండా దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తుండ్రు. అయితే ఆ ప్రజలందరూ వచ్చి నిజానికి ఒకవేళ వ్యతిరేకించినట్లయితే మెజార్టీ ప్రజలు భూమి ఇవ్వకుండా ఉండాల్సి ఉండే. మెజార్టీ ఇవ్వకపోవడం కాదు, ఇవాళ మెజార్టీగా 95% ప్రజలు భూమి ఇచ్చున్నారు. కేవలం 5% భూములు ఇవ్వకపోతే వాళ్ళ పేరుతోటి కోర్టుకు వెళ్ళి తద్వారా దాన్ని ఆపుదామని ప్రయత్నం చేయడం అనేటువంటిది. అందుకే మీరు రాక్షసుల్లాగా ప్రవర్తిస్తున్నారు, అందుకే మీరు దయ్యాలు భూతములు, మీరు భూతంలా ప్రవర్తించకండి అనే మాట ఎందుకు అనాల్సి వచ్చింది నిన్న ముఖ్యమంత్రి గారు అంటే, అయ్యా ఈ రాష్ట్రానికి తిండి పెడదామన్నటువంటి ప్రాజెక్టులు నాశనం అయిపోయి నడ్డి విరిగినటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని కాపాడాల్సింది పోయి 10 సంవత్సరాలు మీరు ఏం చేసిందో గదే మమ్మల్ని కూడా చేయమనేటువంటి మీ ఆలోచన దురాలోచన మంచిది కాదు. మీరు ఆ దుర్బుద్ధి నుండి బయటపడితే ఈ రాష్ట్రం బాగుపడుతుంది అనేటువంటి ఏకైక ఆలోచనతోటి నిన్న ముఖ్యమంత్రి గారు మాట అన్నారు. ముఖ్యమంత్రి గారు మాట్లాడటమే చాలా దిగజారుడుతనానికి, మరి ఆ ముఖ్యమంత్రి యొక్క పదవికి వన్నె తగ్గించడానికి జరిగిందని నేను మొదట్లోనే చెప్పాను. దాన్ని వీరు కూడా సమర్థిస్తే అది వారి విజ్ఞతకే వదిలిపెడుతున్నాను. కానీ వారు చెప్పిన వేరే సంగతులు, ఉదండాపూర్లో ఇవ్వకపోతే దేశం అంతా ఇచ్చారు కదా అంటే, నా కళ్ళు కనపడకపోతే నాకు కనపడటం లేదని కనపడేంత వరకు ఆరాడు పట్టడం, ఎవడి కళ్ళు కనపడకపోతే వాడు ప్రయత్నం చేస్తాడు. ఈ ఉదండాపూర్ అనేటటువంటి ప్రాజెక్టులో మీరు 5 నిమిషాలు టైం ఇవ్వమని ముఖ్యమంత్రిని అడిగాను. ఆయన కాకపోతే రెవెన్యూ మన ఇరిగేషన్ మినిస్టర్ అడిగాం. ఎవరు ఇవ్వకపోతే వాళ్ళ ఆఫీస్కి వెళ్తే 1 గంట సేపు పోలీసులు అసలు గేటు దగ్గర నుంచి మమ్మల్ని లోనకే ఫోన్ ఇవ్వలేదు. మేము 1 గంట తర్వాత ఆ కాగితాలు లోన్ ఇచ్చిపోతామని ఇచ్చిపోయాం. మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నారు కదా, నేను చూశాను. ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ ఎట్లా తీసుకుంటారో, ఏ పద్ధతిలో అపాయింట్మెంట్ వస్తుందో చాలా స్పష్టంగా తెలుసు. తెలిసిన తర్వాత కూడా కాంగ్రెస్ రాజకీయాలను చేయాలని చెప్పేసి బద్నాం చేయడానికి ప్రభాకర్ జీ మీకు వారు ఎంపీగా పనిచేసిండ్రు, స్పష్టంగా వారు ఎంపీగా పనిచేసిండ్రు, వారు అన్నగారు ఎమ్మెల్యేగా పనిచేసిండ్రు, వారు తమ్ముడు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇంత గొప్ప చరిత్ర ఉన్నటువంటి తెలియదు కాదు, మీరు కొత్తగా ఎమ్మెల్యేను ఎంపీ మధ్యలో మీరు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ అడిగిన మీరు అడిగిన అపాయింట్మెంట్ అడిగిన నేను లెటర్ రాసి నా లెటర్ హెడ్ మీద 10 మంది రైతులు, నేను 5 నిమిషాలు టైం ఇవ్వండి, మేము ప్రజెంట్ చేస్తాము, మేము ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకం, నేను కానీ కాంగ్రెస్ పార్టీ కానీ రైతులు కానీ ఇవ్వమని మీకు ఏమైనా ఆన్సర్ వచ్చిందా? నేను చెప్తాను ఏం జరిగిందో, నన్ను చెప్పరండి. నేను చెప్తున్నాను 20 రోజులు వీళ్ళందరూ రైతులు ఈ లెటర్ రాసి నేను పేపర్కి వదిలాను. సార్ ఇక్కడ ఇచ్చి నరసింహరావు గారని ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆయన దగ్గరే పంపించాను. ఆయన అక్కడ పంపుతున్నాను ఇక్కడ పంపుతున్నాను అని చెప్పారు. అది ఏమైందో మాకు ఏ రకమైన రిప్లై రాలేదు. కానీ నేను ఎందుకు సీఎం ఆఫీసు పోయానో చెప్తాను. ఎందుకు పోయానంటే వీళ్ళ మధ్యలో సర్వేకి వస్తే మేము సీఎం గారిని కలిసిన తర్వాతనే సర్వే అన్నారు అని 20వ తారీఖు చెప్పారు. 30వ తారీఖు దాకా వినాల పుచ్చన్న, 30వ తారీఖు దాకా టైం ఇస్తున్నాం. 30 తర్వాత మేము వచ్చి మీ భూములు సర్వే మీరు వినకపోయినా లేదంటే నేను 29వ తారీఖు దాకా వెయిట్ చేశా ఏమన్నా వస్తుందేమని. రాకపోతే ఇక నాకు రాదు. వీళ్ళంతా 29వ తారీఖు మా గ్రామస్తులంతా లక్ష్మారెడ్డి మినిస్టర్ దగ్గర పోతే నేనైతే సీఎం దగ్గర తీసపోను, ఇరిగేషన్ మినిస్టర్ తీసపోను, మీ మల్లురావు తీసపోమని చెప్పాడు. నేనేం చేయాలి? మేము కలవలేకపోయినాం కాబట్టే మేము కోర్టులకు వెళ్తున్నాము, మమ్మల్ని కలుసుకునే అవకాశం లేదు కాబట్టి మేము కోర్టులకు వెళ్తున్నాము అని చెప్తున్నారు కదా. ఏం చెప్పదలుచుకుంటే వేముల ఘాటుకు సంబంధించినటువంటి చాలా మంది ప్రజలు, దాదాపు 300 మందిని కేసీఆర్ గారు తన ఇంటికి పిలుచుకొని చర్చ చేసిండ్రు. ఉన్నటువంటి వ్యక్తులందరితో మాట్లాడారు కదా. మాట్లాడితే వేముల ఘాటుకు సంబంధించినటువంటి దాంట్లో కేసీఆర్ గారు చొరవ ఉంది కదా. అంటే అపాయింట్మెంట్ ఇవ్వకుండానే కోర్టుకు పోతుంటున్నావు కదా. అపాయింట్మెంట్ కోర్టుకు పోతుంటున్నావు, అపాయింట్మెంట్ ఇచ్చి భోజనం పెట్టిరు కదా. మీ కోర్టులు విడ్రాగండి, కేసులు విడ్రాగండి. ఎందుకు కొండపోచమ్మ కావచ్చు, మరణ సాగర్ కోర్టులు రచనారెడ్డి గారు ఎందుకు వేస్తున్నారు? మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రచనారెడ్డి గారు ఎందుకు వేస్తున్నారు? ఒకటే మాట్లాడుతున్నారు ఇదే అంశంపై ఏకపక్షంగా మాట్లాడేదానికి రవి గారు ప్రభాకర్ గారి కంటే మీకే ఎక్కువ టైం ఇచ్చిన చూద్దాం.
రవి గారు మీకు వారు అన్నది మీరు అట్లా ఇస్తలేరు కాబట్టి కోర్టుకు వెళ్తున్నారా? స్టేట్ క్వశ్చన్ అది, దాంతో స్టేట్గా నేను ప్రశ్న కూడా అదే ప్రజలకు చెప్పొచ్చాను. నేను ఒక బహిరంగ లేఖ ముఖ్యమంత్రి గారికి రాశాను, అయ్యా ఇది పరిస్థితి అని. మామూలుగా ఒక లేఖ ఆయన ఆఫీసులో ఇచ్చాను. ఏ లెటర్కి ఇవ్వకపోవటం వల్ల మరి బలవంతంగానైనా ప్రజలు ఏమనుకుంటారని, నేను నాటకం ఆడుతున్నానని అనుకుంటారని ఆ సంతకాల కట్ట అంతా నెత్తిన పెట్టుకుని నేను అక్కడికి వెళ్ళా. ప్రజలందరూ పెట్టిన సంతకాలు అయ్యి ఆయనకు చేరవేసి వచ్చాను. కానీ వాళ్ళని పిలిపించి ఇప్పటికైనా నేను స్థానిక మంత్రిని కూడా కోరుకున్నాను, మీరు అపాయింట్మెంట్ తీసుకొని మీరైనా తీసపోండి, నన్ను పిలిస్తే నేనైనా వస్తాను. ఆయనకు కూడా చెప్పాను, మీరు ముఖ్యమంత్రికి చెప్పండి ఇట్లా అడుగుతున్నారని. కానీ నిర్ణయం మీదే సార్ అని చెప్పు, నీ పదవికేం కాదు, నేను కూడా ముఖ్యమంత్రుల దగ్గర పనిచేశాను, మన సమస్యను చెప్పాలా, ముఖ్యమంత్రి నువ్వే వినాలని ఒత్తిడి చేయకని కూడా ఒక మాట చెప్పాను. నేను ఆయనతో కూడా మాట్లాడాను. కానీ ఏం చేస్తాం, ఇవాళ నేను కూడా ఆ ఊళ్ళల్లో ఏ రకంగా నేను కోర్టుకు పోవద్దని అందరికి చెప్పాననేది అందరికి తెలుసు. కోర్టుకు పోతే లేట్ అయిపోద్ది, అనవసరంగా ఎంతో మాట్లాడితే సెట్ అయిపోద్ది అని చెప్పాను. మీ ఊరికి సంబంధించిన విషయం, మీ కాన్స్టిట్యున్సీ లో ఒక ఇష్యూకి ఊరు కాదన్నా, 6,000 ఎకరాలు, అదే గ్రామాలు, 2 గ్రామాలు మునిగిపోతున్న మేజర్ ఇష్యూ. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు దాన్ని మాట్లాడకుండా దయ్యం పట్టిందో లేకపోతే పిశాచో మేము విలన్సమా? మీరు మాట్లాడేటప్పుడు ఒక కాంగ్రెస్ పార్టీనే విలన్గా అంటే మీ పార్టీని ఏమనాలా? మేము కూడా మాట్లాడాలంటే మరి ఏం మాట్లాడాలి? మల్టీ పార్టీ సిస్టమ్ కదా ఇది, అన్ని పార్టీలు ఉంటాయి, ఎవడు లేకుండా నువ్వు ఒక్కడవే ఉండాలా? కమ్యూనిస్టులు ఏమంటాడు? అసలు కమ్యూనిస్టులు ఒక పార్టీ అయినా వాడికి నేను అపాయింట్మెంట్ అయ్యానంటే నీ ఇష్టమేనా మాట్లాడటం? ఎన్నో పార్టీలు ఉంటాయి. నిజానికి సరే రవి గారు అపాయింట్మెంట్ ఇవ్వటము ఇవ్వకపోవటము ఇది కాదు చర్చ. నిజానికి ఒక వ్యక్తికి ఇస్తే ఒక తీరుగా, ఇవ్వకపోతే మరొక చర్చ కాదు. కానీ చర్చ ఏమిటి అంటే ఇవాళ ఈ రాష్ట్రంలో జరగాల్సినటువంటి అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ పార్టీ నిజానికి ముందు నుంచి కూడా ప్రతిపక్షంలో ఉండుకుంటూ ఎప్పుడు దాని జీవితకాలంలో ప్రతిపక్షం ఉండి అధికారానికి రావాలని కోరుకొని ఎత్తుగడలేసి మాట్లాడితేనేమో అర్థం ఉంటుంది. కానీ ఒక అధికారంలో రీసెంట్గా కరెక్ట్గా 3 సంవత్సరాల క్రితం అధికారం అనుభవించి 3 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రతిరోజు అంటే శుభం పలుకురా పెళ్ళికొడుక అంటే అవిరేళ్ళకు అడ్డం వచ్చినట్టుగా అసలు ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలని కోరుకునేది ఇడిచిపెట్టేసి మొదటి సమావేశాల్లోనే వ్యతిరేకంగా మాట్లాడడంతో ప్రారంభమైంది వాళ్ళ వ్యతిరేకత ఈ రాష్ట్రం పైన. అయితే దీంట్లో కూడా చేస్తున్నది ఏంది, నిత్యం కోర్టుల్లోకి పోయి నిజానికి ఒకసారి ఆలోచించండి. ఇవాళ వేలాది మందిగా ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులు బుచ్చన్న వాళ్ళ బాధ వర్ణాతీతం. వాళ్ళు స్తంభాల మీద పడి చనిపోతే వాళ్ళ భార్యలు విధవులవి బాధల్లో ఉన్నారు. అటువంటి వాళ్లకు వాళ్ళ కుటుంబాలకు రక్షణగా ఉండాలనేటువంటి బాధతోటి ఎవరైనా ఏమంటున్నారంటే మీరు మీ ప్రొవకేషన్, మీ ఎంకరేజ్మెంట్, మీ జీవన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాట ఏమిటి అంటే టిఆర్ఎస్ వ్యక్తులే కోర్టుకు పోయారు కాదు. ఇప్పుడు జీవన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాట ఏమిటంటే స్పష్టంగా బై మిస్టేక్ కోర్టు పోయిన మేము విచిత్రమైనటువంటి విషయం మీకు చనిపోయిన వాళ్ళ పేరు మీద కోర్టులో కేసులు దుబాయ్ లో వాళ్ళ మీద కేసు వేసిండ్రు. దుబాయ్ లో ఉన్న వాళ్ళు పసిపిల్లలు, మైనారిటీలు అంటే మైనర్లు, తర్వాత అసలు బతికిన వాళ్ళు లేనటువంటి వాళ్ళని నేను చెప్పేది వినండి, ఏది నిజమో ఏది కాదు స్పష్టంగా చెప్తున్నాను. కొన్ని కేసుల్లో అక్కడ చనిపోయిన వాళ్ళు ఉన్నారు, పొరపాటు అని చెప్పుంటాడు జీవన్ రెడ్డి గారు. కానీ కాంగ్రెస్ పార్టీని భూతం అనాల్సి వచ్చింది అని అంటే అయ్యా మీరు నిత్య ఉద్యమాలు చేసిన మీరు గతంలో అధికారంలో ఉన్నారు కదా, అధికారంలో దెయ్యం పట్టిన వాళ్ళలాగా మాట్లాడుతున్నారు. చెప్పండి మీరు తెలంగాణ పిటిషన్ కాదు. ఇప్పుడు నేను ఒకటి చెప్పాను కదా, ఎందుకు మీరే ఒక ఆర్డర్ ఇస్తారు, మీరే ఒకటి కోర్టుకు పంపుతారు, అది స్టే వస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేయరు. ఇప్పుడు కూడా ఎలక్ట్రిసిటీకి సంబంధించిన దాంట్లో ఒక జీవో ఇచ్చారు, ఎవడో కోర్టుకు పోయాడు, అది ఆగిపోతే ఒకవేళ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ఆలోచన ఉంటే ఆయన చెప్పినట్టుగా రవి గారు చెప్పినట్టుగా రవి గారి కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టుగా అదే ఉంటే మేము నిన్న నిర్ణయం ముఖ్యమంత్రి హైకోర్టులో మీరు తప్పుదోవ పట్టించే ఆలోచన చేసినా అటువంటి ఆర్డర్లు తెచ్చినా
టీఆర్ఎస్ పని ఏంటంటే వేల మందికి కాంట్రాక్ట్ ఉద్యోగాన్ని అబ్జర్వ్ చేసుకుంటామని ఒకవేళ కోర్టు కాదు అని 4 నెలల 4 వారాల సస్పెన్షన్ మా ముఖ్యమంత్రి గారు ఏం చేశారంటే వాళ్ళకు ప్రభుత్వ పరిధిలో జీతాలు ఇస్తామని చెప్పిన మేము ప్రభుత్వ పరిధిలో జీతాలు ఇచ్చి వాళ్ళని కాపాడుకుంటామన్నా చేస్తే కోర్టు పోలేదు. నెంబర్ 1, 3 సంవత్సరాల నుంచి మీరు చెప్పిన మాట చెప్పకుండా అన్ని మీటింగుల్లో మీ యొక్క మేనిఫెస్టోలో చెప్పి ఇంతవరకు చేయకుండా ఉన్నటువంటి మీ ప్రభుత్వాన్ని నిందించాలి కానీ మాకేంటి ఇప్పుడు దాకా ఎందుకు ఆగారు? అన్ని మీరే ముందుకు పోతా ఉన్నాం. కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి ఎలక్ట్రిసిటీ ఉద్యోగులకు సంబంధించి ప్రతి దాంట్లో ఇవాళ 3 సంవత్సరాల్లో 100 ఉద్యోగుల సంగతి ఏం చేస్తారో జనానికి తెలుసు. ఇవాళ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ని అవుట్ సోర్సింగ్ రెగ్యులర్ చేస్తారని 3 సంవత్సరాలు ఎన్నడూ చెప్పలేదు. కోర్టు మీరు కాబట్టి ఇవాళ బాధ. ఇవాళ మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల బాధపడతా ఉన్నాం. మాటలు చెప్పి ఓట్లు తీసుకొని వచ్చిన ఈ విషయంలో మీ పార్టీ కాదు, పార్టీ అస్సలు కాదు, మా పార్టీకి సంబంధం లేదు. ఎంప్లాయీస్ కు సంబంధించి పోయిన వాడెవడో తెలుసుకోండి. కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. మీ మాయ మాటలు చెప్పి గారడి మాటలు చెప్పి 2014లో అధికారంలోకి వచ్చి 2 బెడ్రూమ్లు అక్కడే పడేసి 12% రిజర్వేషన్ ముస్లిం ఏం చేశారు? 60,500 డబుల్ బెడ్రూమ్ ఎప్పుడు 9,500 డబుల్ బెడ్రూమ్ ప్రపంచంలో దేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్ర ప్రభుత్వం ధైర్యం చేయనటువంటి కట్టిస్తున్నటువంటి చరిత్ర కలిగినటువంటి టిఆర్ఎస్ పార్టీ గురించి ఇవాళ వీస్తుపోతా ఉన్నారు. ఇవాళ గందరగోళంలో ఉండి ఇదే కొనసాగితే 60,000 ఇండ్లు నిజంగానే కట్టిన తర్వాత వీళ్ళకి ఒక్క ఓటు ఒక భయం వెంటాడి 50 లక్షల దాకా ఇండ్లు కట్టే కార్యక్రమం చేసిన మేము మీరు 60,000 ఇళ్లు కడతారని చెప్తే సిగ్గుపడాల. మీరు ఏం చెప్పారు? అందరికీ ఇబ్బంది పెట్టలేదు. ఇల్లే లేనటువంటి ఊరంతా కూడా ఇల్లు కట్టించడమని స్కాములు చేయలేదు. మేము చేస్తున్నది ఏంటంటే ఇవాళ ఇండ్లు కట్టినటువంటి ఏవైతున్నాయో ఇవాళ ఇల్లు కట్టినటువంటి ఏవైతున్నాయో ఆ ఇండ్లు ప్రజలకు ఉపయోగపడే రిపోర్ట్ ఏమైంది? ఎందుకు చెప్పటం లేదు? దాన్ని బయట ఎందుకు పెట్టడం లేదు? మీరు ఏమి చేయకుండా ఉండటానికి ఊరికి ఒక పేరు చెప్పి ఒకటి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుందనేది ఆటంకాలు కలిగిస్తుందని ముఖ్యమంత్రి చెప్పిన మాట. దీనికి చెప్పండి, అవునా కాదా? అస్సలు కాదని చెప్పడానికి ఒక్కటే ఉదాహరణ చెప్తాను. మహేందర్ రెడ్డి పార్టీ అరే వింటా మహేందర్ రెడ్డి గారు ఏ పార్టీ? నేను చెప్తున్నాను స్పోక్స్ పర్సన్. అదే విధంగా ఇన్ఛార్జ్ ఏ పార్టీ సంబంధించినటువంటి వంశీమోహన్ రెడ్డి ఎప్పుడంటే ప్రజలని తప్పుదోవ పట్టించి మీరు దాంట్లో ప్రొవోకేట్ చేసి పంపించి అడిగింది నన్ను చెప్పేది ఆయన. నువ్వు ఎందుకు రెగ్యులేట్ చేయవు? చెయ్యి. ఇప్పుడు నేను చెప్తున్నాను, మీరు KG to PG పెట్టకుండా ఉంటే కాంగ్రెస్ పార్టీ ఏమన్నా అడ్డం రావటం వల్ల పెట్టలేదా? ఎవరు పెట్టలేదు? 165 కాలేజీలని ఓపెన్ చేసినాం. 165 కాలేజీలని ఓపెన్ చేసినాం. రెగ్యులేట్ చేయి. KG to PG అంటే తెలియని మూర్ఖుని కాదు నేను. 1వ తరగతి కంటే ముందు నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ఉచిత కార్పొరేట్ విద్యని ప్రతి గ్రామ స్థాయి నుంచి
కేంద్ర రాష్ట్ర రాజధాని దాకా చేస్తున్నారు. దాని మీద ప్రణాళిక లేదు, ఏమీ చేయలేదు. మీరు పెట్టినటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ అవన్నీ ఇంత ముందు పెట్టినంటే రెట్టింపు చేయొచ్చు, 3 రెట్లు చేయొచ్చు, అది వేరు. 2 గదుల ఇండ్లు ఇస్తారని చెప్పిన దానికి మీరు 2 సంవత్సరాలన్నర దాకా ఒక్క ఇల్లు కూడా కట్టకుండా ఇప్పుడు 60,000 ఇళ్ళకి టెండర్ అవుతుందని చెప్తే కాంగ్రెస్ పార్టీ అడ్డం రావటం వలన చెప్పండి, అడ్డం వచ్చామా? మీరు 12% రిజర్వేషన్ గిరిజనులకు ఇస్తారని చెప్పిన, మైనార్టీస్కి ఇస్తారని చెప్పిన కాంగ్రెస్ పార్టీ అడ్డం వచ్చింది. సంబంధించినటువంటి రిజర్వేషన్ విషయంలో ఉభయ సభల్లో తీర్మానం చేసి కేంద్రానికి పంపి ఉన్నాం మేము. అయితే మేమేమంటున్నామంటే మీరు రాజ్యసభలో మెజార్టీగా కాబట్టి రాజ్యసభలో మెజార్టీగా మీ పార్టీ ఉన్నది, లోక్సభలో మీ పక్షం ఉండి ఉన్నది. మేమేమంటున్నాం అంటే అయ్యా లోక్సభలో ఉన్నటువంటి లోక్సభ సభ్యులారా, కాంగ్రెస్ పార్టీ సభ్యులారా, బీజేపీని అక్కడ మేము ఇక్కడి నుంచి మా 17 మంది ఎవరైతే 16 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారో తప్పకుండా ప్రతినిత్యం గలమెత్తుతా ఉన్నారు, ప్రతినిత్యం మాట్లాడుతూ ఉన్నారు మైనార్టీ రిజర్వేషన్ సమ్మతి ఏమైంది అని. అదేవిధంగా మీరు కూడా కాంగ్రెస్ పార్టీ కూడా తోడయి బీజేపీ మేము చెప్తున్నాం స్పష్టంగా. నిన్న మా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పినారు, అంశాల వారీగా సహకరించలేదా? లోక్సభలో రండి మాట్లాడండి. మీరు ఎందుకు మాట్లాడరు? మీరు నిజమే అయితే కేవలం రాజ్భవన్ వేదికనే మాట్లాడితే, కేవలం నేను చెప్పేది విను. అసెంబ్లీలో మీరు బిల్లు పెట్టినప్పుడు మనస్ఫూర్తిగా సపోర్ట్ చేసిన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ ఏమన్నా అడ్డం చెప్పిందా? ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం వచ్చి 3 సంవత్సరాలు 3 సంవత్సరాల కాలంలో జరుగుతున్న ప్రభుత్వానికి ప్రతిపక్షం సహకరించాలి. నిజంగానే ప్రజలకి సమస్య ఉంటే కనుక దానికి ప్రజా సంక్షేమం కోసం అద్భుతమైన సలహాలు సూచనలు ఇవ్వవచ్చు, అందులో తప్పు లేదు. కానీ రెండు వైపుల నుంచి ప్రజా సంక్షేమం కోసం పాటు పడితే చాలు, అంతకంటే కావాల్సింది ఏమీ లేదు. థ్యాంక్ యూ.